హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చూడండి, ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చేసింది నువ్వుల విత్తనాలు. 7 days ఉన్నప్పుడు చూపించాను కదా, ఇది ఓన్లీ నువ్వుల వీడియో మాత్రమే పెడుతున్నాను. మరొక వీడియోలో నువ్వులు, పాలకూర, చుక్కకూర, తోటకూర కలిపి పెట్టాను. ఇది నువ్వుల వీడియోనండి. చూడండి, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఎంత చక్కగా పచ్చదనంతో బాగుంది కదండి. ఫస్ట్ టైం ఈ నువ్వులను పెంచుతున్నానండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. వీటిని సపరేట్గా నాటుకోవాలనుకుంటున్నానండి, ఇందాక చూపించిన ఖాళీ ప్లేస్లో. అప్పుడు గ్రోత్ బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఇలా అన్నీ ఒకే చోట కాకుండా సపరేట్ చేసి పెడితే విత్తనం సైజు అంటే ఈ నువ్వులు బల్బ్ లాంటి ఒకటి ఉంటుందన్నమాట, అలాగ వస్తాయి. దాంట్లో ఎక్కువ సీడ్స్ వచ్చేలాగా అవుతుందేమోనని అనిపిస్తుంది. వీటిని ఒక దాంట్లో వేసుకున్న అన్నీ సపరేట్గా నాటుకుంటే బాగుంటుందండి గ్రోత్. నేను అన్నీ ఒకే దాంట్లో పెంచుతున్నాను. నెక్స్ట్ టైం వీలుంటే సపరేట్ చేస్తాను. పాలకూరని ఎలాగ సపరేట్ చేశానో చూసారు కదా, బకెట్లో, వాటర్ బాటిల్స్లో ఎలాగైతే పెంచానో అలాగే వీటిని కూడా సపరేట్ చేస్తాను. మన వీడియోస్ ఇంకా వేరే కూడా ఉన్నాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.